జై సేవలాల్ ఈరోజు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి సందర్భంగా జనగామ జిల్లాలోని అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని అలాగే భారతదేశంలో ఉన్న బంజారా సోదరులందరికీ కూడా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంత్ సేవాలాల్ మహారాజ్ అనంతపురం గుత్తిలో 1746వ సంవత్సరంలో ఒక బంజారా కుటుంబంలో జన్మించి దాదాపు 300 సంవత్సరాల క్రితమే బ్రహ్మచర్యాన్నే తన జీవితాశయంగా తీసుకొని బంజారా బిడ్డలందరినీ అడవిలో చెట్టుకోటి పుట్టకోటి ఉన్న బిడ్డలందరినీ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో అహింసా మార్గంలో అందరినీ ఉద్బోధించి అటు ఆధ్యాత్మికవేత్తగా ఇటు సంఘ సంస్థ జనగాం 2వ వార్డు కౌన్సిలర్ అండ్ నేను అడ్వకేట్ కూడా చేస్తున్నా. మరి మా జాతి కోసం ఎవరైనా ఫ్రీ సర్వీస్ కూడా నేను ఇవ్వదలుచుకుంటున్నా. కాబట్టి సే ఐ బంగ్లాని ముఖ్యవాసు ఆల్ ఇండియా బంజారా సేవా సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బంజారా గిరిజనులు చేసుకునేటటువంటి ఏకైక పండుగ సేవాలాల్ జయంతి ఉత్సవం. 286 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ఈ జాతికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి సద్గురు సేవాలాల్ మహారాజ్. వారి యొక్క జన్మదినాన్ని పవిత్రమైన రోజుగా ప్రపంచంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఇంతకుముందు మా డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సేవాలాల్ జయంతిని మరి ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించాలని మేము బంజారా జాతి తరఫున అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకే రోజు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యేక సెలవులు కాకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ కాకుండా పర్మనెంట్గా క్యాలెండర్లోనే ఆ యొక్క లీవ్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఇది బంజారా జాతి అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినట్టుగా అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో చాలా మతాలకు చాలా జాతులకు అనేక రకాలైనటువంటి దేశగురువులు జగద్గురువులు ఉన్నప్పటికీ సేవాలాల్ మహారాజ్ ఒక వరపుత్రుడు, జగదాంబ మాత వరం చేత పుట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలా చిన్నప్పటి నుండి అద్భుతమైనటువంటి మహిమలు చూపిస్తూ అనేక రకాలుగా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ దేశానికి ఒక రవాణా మార్గాన్ని చూపించిందే బంజారాలు. ఎందుకంటే ఆ రోజు రాజులు బ్రిటిష్ వాళ్ళు తమ మండుగుండు సామాగ్రిని తరలించాలంటే ఎలాంటి రవాణా మార్గాలు లేవు. కానీ ఆ రోజుల్లోనే లదిని అనేటటువంటి ఒక ఆనవాయితీ ఉన్నటువంటి గిరిజన బంజారాలు అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాలకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తూ పవిత్రమైనటువంటి దేశభక్తులుగా చలామణి అయ్యే దేశంలో అంత గొప్ప దేశభక్తులైనటువంటి బంజారాలు ఈ రోజు వరకు కూడా సరైన గుర్తింపు లేకపోవడం అనేది చాలా శోచనీయం. ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక వారం రోజులుగా నిర్వహించాలనుకోవడం అయితే సరి అయింది కాదు. ఒకే రోజు నిర్వహించడం వల్ల జనరల్ హాలిడేగా ప్రకటించి మా అందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ని గౌరవించినట్టుగా అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకే రాబోయే సంవత్సరంలో జనగామ జిల్లా కేంద్రంలో బంజారా భవన్ పూర్తి చేసుకుని తప్పకుండా బంజారా భవన్లోనే సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తరఫున మాకు సహకరించాలని ఈరోజు మేమందరం బంజారా గిరిజనుల తరఫున మరి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సేవాలాల్.